ఐదేళ్ల జగన్ పాలనే ఏపీ విపత్తు. చంద్రబాబు అనుభవమే ప్రజలను కాపాడిందన్న నాదెండ్ల. వైసీపీ హయాంలో ఇరిగేషన్ మంత్రి డాన్సులు, జగన్ వరద రాజకీయాలు చేస్తున్నారన్న సోమిరెడ్డి. టీడీపీ ఆఫీస్పై దాడి కేసు విచారణకు రావాలంటూ వైసీపీ నేతలకు నోటీసులు. ముగ్గురు ఐపీఎస్లపై చర్యలు, జత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు. చిక్కుల్లో అంజద్ బాషా సోదరుడు, అభ్యంతరకర పోస్టులపై 41A నోటీసులు. వైసీపీకి షాక్ మీద షాకులు, టీడీపీలోకి నెల్లూరు కార్పొరేటర్లు. ఫుల్ జోష్ లో ద్రవిడ యూనివర్సిటీ సిబ్బంది, పెండింగ్ జీతాలు విడుదల చేసిన ఏపీ సర్కార్. కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్, కాంగ్రెస్ తో అమీతుమీ తేల్చుకుంటామన్న బీఆర్ఎస్. హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోం, కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న పొన్నం. అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు, కౌశిక్ రెడ్డి వివాదంలో కొత్త మలుపు. ప్రకాశం బ్యారేజ్ లో కొనసాగుతున్న ఆపరేషన్ అండర్ వాటర్, ఒక బోటును బయటకు తీసే ఛాన్స్. కువైట్ నుంచి స్వదేశానికి క్షేమంగా కవిత, మంత్రి మండలికి బాధితురాలు కృతజ్ఞతలు. హైదరాబాద్ లో ఘరానా మోసం, ప్రత్యేక ఆఫర్లంటూ 700 కోట్లు కాజేసిన డీకేజెడ్ టెక్నాలజీస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏబిఎన్ ఎఫెక్ట్, తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ పద్మ సస్పెన్షన్. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆళ్లగడ్డలో అతిసారంతో ముగ్గురు మృతి, అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్లు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఏచూరికి అంతిమ వీడ్కోలు, నివాళులర్పిస్తున్న ప్రముఖులు. అటు మోదీ టూర్, ఇటు ఎన్కౌంటర్, జమ్మూ కాశ్మీర్ లో టెన్షన్. ఆఫ్రికాలో మంకీ పాక్స్ కలకలం, 107 మంది మృతి, 3160 కొత్త కేసులు.